ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు ఏముందయ్యా అని అంటే తెలంగాణ రాష్ట్రంలో 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు దాన్న ఏడి 3 పిల్లలు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో ఎక్కువగా ఉన్నారు. అవునా? మరి 3 పిల్లల నిబంధన అంటే 2 పిల్లల నిబంధన 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. 2 పిల్లలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఇప్పుడు అవకాశం లేదు. ఉండాలి. 2 పిల్లలు మాత్రమే ఉండాలనేటువంటి నిబంధన ఉంది. ఈ నిబంధన ఎత్తేస్తందుకు హైకోర్టుకు పోవాల్సిన పని లేదు, పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు, లేకపోతే గవర్నరు ఆమోదం అంతకంటే అక్కర్లేదు. సింపుల్గా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఇప్పుడు తెచ్చినటువంటి జీవో అసలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో పోటీ చేసేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులకు 2 పిల్లల నిబంధన గతంలో పెట్టుకున్నాం. ఆ 2 పిల్లల నిబంధనను ఎత్తేస్తున్నామంటే ఇప్పుడు 50% పోటీ చేసేటువంటి బీసీలు 60% మంది పోటీ చేస్తారు. అప్పుడు అంటే ఒక 10% మంది పెరుగుతారు. ఈజీగా పెరిగేది చేస్తలేడు చూడ్రి. ఈయన చేతులున్న పని చేయకుండా చేతుల లేనిది మనల్ని కోర్టు కాడ ఇరికిచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద గ్రూప్ 1 ఉద్యోగాలను 172 ఉద్యోగాలను అప్పనంగా వాళ్ళ కులాలకు గట్టబెట్టిండు. ఆడ నిన్న శిల్పకళా వేదికలో అవి ఇచ్చుకుంటా దిగుతా ఉన్నాడు. 1 నంబర్ చోర్ గవర్నమెంట్ ఇది.